మిగతా అప్డేట్ చూస్తే మహానాడు సభ వద్ద ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. మహానాడుకు మరికొద్ది గంటల సమయం ఉండడంతో ఏర్పాట్లను స్వయంగా మంత్రి నిమ్మల రామనాయుడు పర్యవేక్షిస్తున్నారు. అనుకున్న సమయం కల్లా ఏర్పాట్లన్నీ పూర్తవుతాయని మహానాడును అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటున్నారు. ఇదే అంశంపై మహానాడు వేదిక వద్ద నుండి మా ప్రతినిధి దీపిక మరింత సమాచారాన్ని అందిస్తారు. సో మనం టీడీపీ నిర్వహిస్తున్న కడప మహానాడు దగ్గర ఉన్నాము. ప్రస్తుతం అక్కడ సభా ప్రాంగణంకి అన్ని ఏర్పాట్లు కూడా శరవేగంగా కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. నిమ్మల రామానాయుడు గారు మనం చూస్తున్నాము. ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఆయనే దగ్గరుండి స్వయంగా చూస్తున్నారు. సో ఆయనతో మాట్లాడదాము. సార్ నమస్తే సార్. సో కడపలో ఈసారి నిర్వహిస్తున్న ఈ సభకి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. ఈ కడపకి సంబంధించి కొన్ని ఏదైతే నీళ్ళ సమస్య కానీ వీటిపై కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తారు, దాని గురించే ఇక్కడ చేస్తున్నారు అనే తీర్మానాలు కూడా రాబోతున్నాయి అనే విధంగా కూడా ఇక్కడ ఒక చర్చ జరుగుతుంది బయట. మీరు దీనిపై మీరేమంటారు? ఏదైతే మహానాడు అని అంటే ఈవేళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు, యావత్ తెలుగు జాతి కూడా ఒక పెద్ద పండుగ. మేము కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి మహానాడు కడపలో, రాయలసీమలో. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత వచ్చినటువంటి స్పందనను మించి మొన్న 24లో జరిగినటువంటి ఎన్నికల్లో పెద్ద ఎత్తున స్పందన రాయలసీమ ప్రజలు మా పట్ల చూపించారు. అందుకే ఈ యొక్క మహానాడు ఈ యొక్క కడపలో నిర్వహించాలని ఆ నిర్ణయంలో భాగంగా మీరు కూడా చూస్తూ ఉన్నారు. చాలా తక్కువ సమయంలో, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మహానాడుని కుదించాలా లేకపోతే ఏం చేయాలనేటువంటి ఆలోచనతో కొంచెం ఆలస్యమైనటువంటి స్థితిలో ఈ తక్కువ 10 రోజుల సమయంలోనే ఇంత పెద్ద ఎత్తున మీరే చూస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా, వాతావరణం కూడా అనుకూలించకపోయినా కూడా ఏదైతే అన్నీ కూడా వాటర్ ప్రూఫ్ షెడ్స్ కానీ, కింద ప్లాట్ఫామ్స్ కానీ, చుట్టూ ట్రెంచెస్ తవ్వి వచ్చిన వాటర్ వచ్చినట్టు బయటికి పోయేటువంటివి కానీ, అదేవిధంగా ఫుడ్ కమిటీ కానీ, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ కానీ, పార్కింగ్ కానీ, అకామిడేషన్ కానీ, ఇట్లా కడప నాయకులు కానీ రాయలసీమ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా రాయలసీమకి ఎప్పుడు కూడా మన తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే అందులోనూ పర్టికులర్గా ఇరిగేషన్, ఎందుకంటే ఎక్కడ నీరుంటే అక్కడ నాగరికతలు అభివృద్ధి చెందిన విషయం చరిత్రలో కూడా చూస్తాం. అంచేత ఆ రోజు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు రాయలసీమకు అత్యంత ప్రాధాన్యతనిచ్చాం. మీకు తెలుసు, ఒక తెలుగు గంగ, ఒక హంద్రీనేవా, ఒక గాలేరు నగరి, ఒక హెచ్ఎల్సి, ఒక ఎల్ఎల్సి, ఒక కేసీ కెనాల్, ఇట్లా ఏ పేరు చెప్పుకున్నా కూడా గుర్తొచ్చేది ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు. మొన్న కూడా మీరు చూశారు హంద్రీనేవా. మరి గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో హంద్రీనేవాకు సంబంధించి ₹1 ఖర్చు పెట్టాల. కానీ ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 3,800 కోట్ల రూపాయలు ఒక్క హంద్రీనేవాకు మేము పెట్టామంటే ఈ రాయలసీమకు మేము ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటనేది అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు రాయలసీమ కూడా ఈవేళ కమర్షియల్ క్రాప్స్ కానీ ఇవన్నీ కూడా వృద్ధి చెందుతున్నాయి అని అంటే డ్రిప్. మరి డ్రిప్ ఇరిగేషన్ని ఈ దేశానికే పరిచయం లేనటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇజ్రాయెల్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని పెద్ద ఎత్తున డ్రిప్ మన రాయలసీమకు ఒక వరం. మీరందరూ చూశారు, గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో డ్రిప్కి అంటే కేంద్రం 90% సబ్సిడీ ఇస్తే 10% కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేనటువంటి స్థితిలో మొత్తం 100% సబ్సిడీ కూడా పోయినటువంటి స్థితి. అంటే అటువంటి స్థితి నుంచి మళ్ళీ ఇప్పుడు రాయలసీమను మళ్ళీ భవిష్యత్తులో కూడా ఒక రతనాల సీమగా మార్చేటువంటి విధంగా మహానాడులో కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కానీ ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంటుందని తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికి ఏదైతే కడపలో నీటికి సంబంధించి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రజలు, దాన్నే ముఖ్యంగా ఉద్దేశించి ఇలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడము, అలాగే కడప జిల్లాకి మనము ఎలాంటి ఇప్పటికే ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ వీటన్నిటికి కూడా ఎన్నో కృషి చేస్తుంది. ఇప్పుడు కడపని కూడా మళ్ళా సస్యశ్యామలంగా తీర్చిదిద్దాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈసారి సభను ఇక్కడ ఏర్పాట్లు చేసినట్లు కూడా నిమ్మల రామానాయుడు గారు చెప్తున్నారు. సో ఇక్కడ ఉన్న అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం. స్టే విత్ us.